పవర్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం. వెల్కమ్ టు పవర్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్థానిక సంస్థ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఫోకస్. వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కేసీఆర్ మనవడు. బ్లాస్ట్ జోన్ మహిళా సాధికారతను చాటే సినిమా అర్జున్. రాజమండ్రిలో జనసేన పార్టీ పార్లమెంటరీ స్థాయి నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించబడింది. స్థానిక సంస్థల ఎన్నికలో డిలిమిటేషన్ అంశాలపై ఏర్పాటైన ప్రాంతీయ కమిటీల సభ్యులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక చర్చలు నిర్వహించారు. పార్టీ బలోపేతంతో పాటు గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధికి సంబంధించిన నాయకులకి, పెద్దలకి, ఆడపడుచులకి, మా మహిళా నాయకులకి, చాలామంది రావాల్సిన ఉన్న ఈ సభలో పరిమితమైన హాల్ ఉండటం వల్ల మనం పరిమితంగా పిలుచుకున్నాం. రాని మన జనసేన కుటుంబానికి, వచ్చిన ఈ జనసేన కుటుంబానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా తరపున, పార్టీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఒకసారి ఒక పార్టీ నడపడం ఒకసారి అనిపిస్తుంది, ఎట్లాగ పార్టీ పెట్టేసి ఇక్కడ దాకా వచ్చాం అనిపిస్తుంది. భగవంతుడు నా నుదుటిపైన రాసిన రాత అనుకుంటాం. చాలా బాధ్యతతోటి, ఇదేదో నాకు చాలాసార్లు చెప్తుంటాను, పదవుల గురించి కాదు, వీటి గురించి కాదు. మరి పదవుల గురించి కాకపోతే నువ్వు ఎందుకు వచ్చావు అని మాట్లాడుతూ ఉంటారు కంటెంపరీ పొలిటికల్ లీడర్స్ అంతా. నేను ఒక ఓల్డ్ టైమర్ని, ఫ్రీడమ్ స్ట్రగుల్ని కథలు చదివి స్ఫూర్తిని చెందినవాడిని, ఒక భగత్ సింగ్ కథలు చదివి ప్రేరణ పొందినవాడిని. భగత్ సింగ్కి ఏ పదవి ఉంది? మనం గుండెల్లో పెట్టుకున్న స్థానం తప్ప. సుభాష్ చంద్రబోస్కి ఏ పదవి ఉంది? దేశం కోసం నలిగిపోయిన త్యాగం తప్ప. ఆ స్ఫూర్తితో వచ్చాను. దేనికి వచ్చి ఉంటానంటే, బేసిక్ సహజ వనరులు పాడైపోయి ఎవరు మాట్లాడరేంటి, నదులు కలుషితం అయిపోతున్నాయి, గాలి కలుషితం అయిపోతుంది, ఎవరు మాట్లాడరేంటి, మనం ఏం చేయాలి, ఈ బాధలు ఇలాంటివన్నీ కలిపి ఒక సగటు పేద మనిషి, సగటు మనిషి ఇబ్బందులు పడుతూ ఉంటే మనం ఏం చేయలేమా, ఇలాంటివన్నీ తీసుకొచ్చినాయి. వాటికి పదవులు ఒక బాధ్యత తప్ప వాటిని నేను ఒక గోల్గా పెట్టుకుని రాలా. అలా అని చెప్పి నాకు పదవుల మీద అగౌరవమో లేదంటే తక్కువ చులకన భావం లేదు. నాకు చాలా గౌరవం ఆ పదవుల మీద. కానీ పదవి కోసమే నేను ఉన్నానంటే, ఒకవేళ పదవి లేకపోతే పని చేయవా అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. ఇదే హాల్లో 2019లో ఇదే మన నుడి మన నది ఇక్కడ ప్రారంభించాం. ఆ రోజు మనకు తెలుసా, ఇదే రాజమండ్రి ఒక కీలకమైన ఘట్టం ఉంటుంది. ఇక్కడ ఒక కీలకమైన భారతదేశపు సంబంధించిన పాలిటిక్స్కి ఒక మూలస్తంభం ఇక్కడి నుంచి ఏర్పడుతుంది అని ఆ రోజు మనకే తెలియదు. అలాంటి రాజమండ్రి 2 సంవత్సరాల క్రితం, దాదాపు మార్చిలో అనుకుంటాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఏ ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఎవరికి నోరు మెదపాలంటే గుండెలు దడదడడం. ఆ రోజున జనసేన నిలబడింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాంశు దర్శించుకున్నారు.
స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రైతుల సమస్యలను తెలుసుకున్న హరీష్ రావు ఆర్డీఓతో ఫోన్ లో మాట్లాడి లారీలు లేక ధాన్యం ఇక్కడే ఆగింది అని, వెంటనే లారీలు పంపాని అని, గన్ని బ్యాగ్స్ లేక 4 రోజులు అవుతుంది అని, వెంటనే గన్ని బ్యాగ్స్ ను వెంటనే ధాన్యాన్ని దించుకోవాలి అని ఆదేశించారు. ఆర్డీఓ గారు, నీకు నేను ఫోన్ కొట్టినప్పుడల్లా 2 లారీలు పంపుతున్నావు, లేకపోతే పంపుడే లేదు. నువ్వు మొన్న అమెరికాకి వెళ్ళి ఫోన్ కొడితే 2 లారీలు వచ్చినాయి ఎన్సాన్పల్లికి. మళ్ళీ ఇప్పుడు నేను ఎన్సాన్పల్లికి వచ్చిన గవ్వే 6 లారీలు తప్ప మళ్ళీ లారీ వచ్చింది లేదు. అంటే సార్ మనము వీళ్ళకు ఏఎంసీ గోడౌన్ అలాట్ చేసినాం కాబట్టి దగ్గర ఉందని మాక్సిమం ట్రాక్టర్స్ మొబిలైజ్ చేస్తున్నాం సార్. ఏడ ట్రాక్టర్ పోయి ఎన్సాన్పల్లి ఇంతవరకు ట్రాక్టర్ పెట్టింది లేదు, లారీ వచ్చింది లేదు. లేదు సార్, ఎన్సాన్పల్లి మొన్న ట్రాక్టర్లు మరి పెట్టి మిగతా ట్రాక్టర్లు పెట్టించి మరి గుంజు ధనాధను వాన పడేటట్టుంది. ఆ లారీ ఆ ట్రాక్టర్లు కూడా కిరాయి ఇయ్యింది. ఆ ట్రాక్టర్లు కూడా దించుకుంటలేరట, 2 రోజులు ఆపుతున్నారట. లేదు సార్, మొన్నటి తొందరనే అన్లోడ్ చేయించినాం సార్. వీళ్ళు ఇవాళ కూడా 2 రోజులు పట్టిందట. సరే సార్, నేను మాక్సిమం 4-5 లారీలనే పంపరాదా, లేకపోతే ట్రాక్టర్లనే పెట్టించి సాయంత్రం కల్లా అన్లోడ్ చేపి అక్కడ హమాలీస్ ఇష్యూ లేకుండా చూసుకొని తొందరగా అన్లోడ్ అయ్యి పంపేటట్టు చూసుకుంటాం సార్. ట్రాక్టర్లు మొబిలైజ్ చేద్దాం సార్. నువ్వు ఎన్సాన్పల్లిని తహసీల్దార్ని తోలిస్తావా, గిరిదావర్ని తోలిస్తావా, తోలి ఈడ పెట్టు, ఫటాఫట్ లారీలో ట్రాక్టర్లో పెట్టి కాల్ చెప్పి మనిషిని పెట్టాడు ఒకరిని ఎన్సాన్పల్లి. సార్ సార్, ఓకే సార్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 1.44 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా అటవీశాఖ కార్యాలయ భవనాన్ని మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కలిసి ప్రారంభించారు. అడవుల నరికివేత, గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి సమీపంలో అమృతవనం, హరితవనం పేర్లతో 2 ఎకో పార్కులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించేలా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతోనే భావితరాలకు భద్రమైన భవిష్యత్ సాధ్యమని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టినటువంటి 99 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రజాపాలన ప్రగతి నివేదిక, దాంట్లో భాగంగా మరి ఒక్కో డిపార్ట్మెంటు ఒక్కొక్క వారం రోజులు కొన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం దిశగా మరి తెలంగాణ ఏ విధంగా ముందుకు పోతా ఉంది, ఇంకా కావలసిన అవసరాలేంటి, మరి కావలసిన నిధులేంటి, మళ్ళీ ఏ విధంగా ఆ యొక్క నియోజకవర్గాల్లో, ఆ యొక్క జిల్లాల్లో మరి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తూ మరి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డిలో మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున
రెండు మరి ఇకో టూరిజం పార్కులు ఓపెన్ చేయడమే కాకుండా ఒక బీట్ ఆఫీసర్ బిల్డింగు, అదేవిధంగా ఒక డిఎఫ్ఓ కార్యాలయము ప్లస్ డిఎఫ్ఓ క్యాంప్ ఆఫీసు ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ బిల్డింగ్ వచ్చేసి 44 లక్షలతోటి మరి తీసుకోవడం జరిగింది సిఐడి ఫండ్స్లోంచి. అదేవిధంగా బీట్ ఆఫీసరు యొక్క బిల్డింగ్ వచ్చేసి క్యాంపా ఫండ్స్లో తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఈ బిల్డింగులు రెండు కూడా కంప్లీట్ చేయడము మాతోటి ఈరోజు ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేను, స్థానిక మంత్రి గారు, మరి ఎమ్మెల్యేలు, అదేవిధంగా చైర్మన్లము అందరము కలిసి మరి జిల్లా అధికారులతో కలిసి ఈ యొక్క బిల్డింగ్లను ఓపెనింగ్ చేసి మరి వాళ్ళకి అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఇకో టూరిజము, టెంపుల్ టూరిజము ఈ మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి మరి వారు ఎంతో మరి డైరెక్షన్స్ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. మనకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం కానీ, మరి అదేవిధంగా అడవుల నరికివేత కానీ, మరి పచ్చదనాన్ని పెంపొందించకపోవడం కానీ, మరి బయోడైవర్సిటీ అనేది మనం అది బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ వైపు మనం వెళ్తున్నాము. దానివల్ల మనకి ఎంతో అనారోగ్యాలు, ప్రాణ నష్టము సంభవించడమే కాకుండా వన్యప్రాణులు కూడా ఈరోజు జీవించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఆ విధంగా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మరి మా డిపార్ట్మెంటు నిర్ణయించి ప్రతి ఒక్క అడవి ప్రాంతం ఎక్కడైతే మాదుందో దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా మరి అందులోకి అంటే ఇకో టూరిజం డెవలప్ చేసి ప్రజలను ఆహ్వానించి మరి అక్కడ పచ్చదనంలో ఒక గంట సేపైనా కూడా ప్రజలు ఉంటే వారికి ఒక మంచి వాతావరణంలో గాలి పీల్చుకున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు 2 ఇకో వాటిని ఫారెస్ట్ పార్కులను మేము ఓపెన్ చేయడం జరిగింది. ఒకటేమో మరి అమృతవనం ఒకటి, హరిత ద్వారం ఒకటి బొందపల్లిలో. ఈ 2 కూడా ఓపెనింగ్ చేయడమే కాకుండా అందులో కావాల్సిన ఫెసిలిటీస్ సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, పిల్లలను తీసుకొచ్చి మరి వారితో పిక్నిక్ లాగా కూడా గడిపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా రాను లోపల మరి టెంట్స్ వేయడం కానీ, ఇంకా ఎక్కువ జనాలు వస్తే అవసరమైతే బిల్డింగ్స్ చిన్న రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు నైట్ స్టే చేయడానికి కూడా మరి అవకాశం కల్పించడము, సఫారీకి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంది. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేసే కుట్ర సరుకుతున్న ఈ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిలిపివేయడం ద్వారా లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేస్తుందని విమర్శించారు. విద్యార్థులకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తరపున బీఆర్ఎస్ పార్టీ భారీ స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతుందని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడిప్పుడే పిల్లలకి అందరికీ కూడా సర్టిఫికేట్స్ తీసుకుంటూ ఉంటారు. పిల్లల్ని జాయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం నుండి ఒక క్లారిటీ లేనప్పుడు వాళ్ళు ఎవరిని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితులలో ఉంటారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇప్పుడు కాదు, దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఈ పథకాన్ని కేసీఆర్ గారు చాలాసార్లు గుర్తు చేసుకుంటూ పేదవాళ్లకు మేలు జరిగే పథకం ఇది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తున్నాను, పలానా నాయకుడు స్టార్ట్ చేసినని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కానీ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరి నిశానాలు జరిపేసే ప్రయత్నంలో రాజశేఖర రెడ్డి నిశాన, కేసీఆర్ నిశాన కూడా చెరిపేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆలోచిస్తున్నారు. కానీ దాని వెనకాల లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు ఉందని మాత్రం మర్చిపోతున్నారు. దాదాపు 13 లక్షల మంది స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ బెనిఫిట్ అయిన వాళ్ళందరూ ఈరోజు ఎవరిని అడగాల త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ చేయాలా, మీరెవరు టెన్షన్ పడకండి, బకాయిలు మేము చెల్లిస్తాము, మీకు సర్టిఫికేట్స్కి ఇబ్బంది ఉండదు, కాలేజీలో ఎవరు సర్టిఫికేట్స్ ఆపొద్దని ఒక స్టేట్మెంట్ ప్రభుత్వం నుండి రావాలి. కానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టు మాకైతే తప్పిందిలే భారం అనుకుంటున్నారు తప్పిస్తే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి రావట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా సర్టిఫికేట్స్ తీసుకుంటాం కదా, ప్రభుత్వం స్పందిస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు దయచేసి స్పందించండి. 13 లక్షల మంది పిల్లల భవిష్యత్ ఇది. సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఇప్పుడే. పిల్లలు కొత్తగా జాయిన్ కావాలంటే ఫీజు కట్టాలి. మరి మీరు కడతారా? మరి మీరు చెప్తున్న దాని ప్రకారం మేము అకౌంట్లో వేస్తామంటారు. అకౌంట్లో ఎంత అమౌంట్ వేస్తారు, ఎంత కడుతున్నారు, అసలు మీకే క్లారిటీ లేకుండా పిల్లల్ని కూడా క్లారిటీ లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజుకైనా ఇప్పటికైనా ఇమీడియట్గా ఈ ప్రభుత్వం స్పందించి మీరు ఇమీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ ఒక క్లారిటీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకి అండగా ఉంటామనేది ఒకటి. తర్వాత యూత్ డిక్లరేషన్ సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చారు. ఎన్నికల కన్నా ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చున్నారు. చాలామంది నిరుద్యోగ యువత అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తారా జాబ్ క్యాలెండర్? ప్రతిసారి జాబ్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు. ఒక విద్యాశాఖలోనే 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు మనసు రావట్లేదు ఉద్యోగాలు ఇవ్వడానికి? అటు రైతుల్ని చంపుతున్నారు, ఇటు నిరుద్యోగ యువతను కూడా ఎదురు చూస్తూ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అందరు ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలు లేవంటే ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఒక్క విద్యాశాఖలోని 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మరి ఎందుకు మనసు రావట్లేదు అనేది ఖచ్చితంగా వాళ్ళందరి తరఫున బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అయితే ఇమీడియట్గా వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ లోని వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్పేట ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం పడింది. గట్కేసర్ లో వడగళ్ల వర్షం కురిసింది. మెదక్, సూర్యాపేట జిల్లాలోనూ వర్షం కురిసింది. దీంతో ఎండల తీవ్రతతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది.
నర్సాపూర్లోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో నిర్వహించిన 15 రోజుల వేసవి శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. ముగింపు సమావేశంలో పాల్గొన్న మండల విద్యాధికారి తారాసింగ్ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మే 11 నుంచి 25 వరకు నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థులు యోగా, క్రీడలు, చిత్రలేఖనం, సంగీతం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో శిక్షణ పొందారు. చదువుతో పాటు ఇతర నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని ఎంఈఓ తారాసింగ్ సూచించారు. ఇలాంటి శిబిరాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని ప్రధాన ఉపాధ్యాయులు సామాన్య నాయక్ తెలిపారు. శిబిరంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు. మొదటి సమావేశాన్ని బహిష్కరించిన 10 మంది కౌన్సిలర్లు. అధికార పార్టీ కౌన్సిలర్ తో పాటు బీజేపీ, టీఆర్ఎస్ కు చెందిన 10 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా నిరసన తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్ అధ్యక్షతన సోమవారం నాడు కొనసాగాల్సి ఉండగా సమావేశాన్ని 10 మంది కౌన్సిలర్లు బహిష్కరించారు. చైర్మన్ ఉంటే ఎత్తిపోకడ. చైర్మన్ భర్త రాజు అన్ని తనే వ్యవహరిస్తూ తన వార్డులో కూడా విభేదాలు సృష్టించడంతో పాటు ఇష్టానుసారంగా వివరిస్తున్నాడని, అందుకు నిరసనగానే సమావేశాల్లో బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి సమావేశాన్ని బహిష్కరించడంతో నర్సాపూర్ మున్సిపాలిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమావేశాన్ని హాజరు కాకుండా కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళా సాధికారతను చాటే సినిమా అని నటుడు అర్జున్ అన్నారు. తన కొత్త సినిమా బ్లాస్ట్ జోన్ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో అర్జున్ మాట్లాడారు. ఈ చిత్రంలో అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టేట్స్ లోనే కాదు, ఎక్కడ ఇండియాలో చాలా ప్లేసెస్ లో యాజ్ వి స్పీక్ చాలా విషయాలు జరుగుతుంటాయి. చాలా హరాస్మెంట్స్ చాలా అమ్మాయిలకి జరుగుతూనే ఉంటాయి. అండ్ ప్రతి చోట్లో పోలీసు వెళ్ళి వాళ్ళని కాపాడటం అనేది అన్ని చోట్ల జరగదు. ఇట్స్ నాట్ ప్రాక్టికల్. అండ్ అగైన్ టైం అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఈ సినిమా ఏం చెప్తుందంటే, మనం ఎవరో వచ్చి మమ్మల్ని కాపాడతారు అని మనం వెయిట్ చేయకుండా వీ షుడ్ బి ఎక్విప్డ్. సో ఎక్విప్ అంటే ఏంటి? తల్లిదండ్రులు, పేరెంటింగ్, బిడ్డల్ని ఎలాగా మనం పెంచాలి, ఎస్పెషల్లీ ఆడబిడ్డల్ని ఎలా పెంచాలి, ఆ ఒక ధైర్యం, ఆ ఒక స్ట్రెంగ్త్ వాళ్ళకి రావడానికి ఏమి చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి అని పేరెంటింగ్ అనేది అదొక ఇంపార్టెంట్ ఒక మోరల్ ఈ సినిమాలో మనం చెప్తున్నాం. అండ్ అగైన్ నాకు చాలా ఇష్టమైన ఇంకొక విషయం ఈ సినిమాలో ఏంటంటే, ఇట్ ఈజ్ విమెన్ ఎంపవర్మెంట్. ఫస్ట్ ఇన్ని సినిమాలు చేసిన నేను యాక్షన్ అనేది ఫైట్ వచ్చేటప్పుడు ఐ నెవర్ షేర్డ్ విత్ యూనో విమెన్, గర్ల్స్. అంటే ఎప్పుడు మనం ఫైట్ చేస్తుంటే హాహా అని క్లాప్ చేసేది ఇదంతా చేశారు ఇంతకుముందు. బట్ ఈ సినిమాలో నాకు ఈక్వల్గా, నాకన్నా ఎక్కువ బాగా చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు ఈ సినిమాలో. అండ్ నిజంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు చెప్పినట్టు 1 month అంతే వాళ్ళకి టైం. ఈ 1 monthలో ఈ మార్షల్ ఆర్ట్స్ అంతా నేర్చుకొని చాలా కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేశారు వీళ్ళు. మనకి ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, ఫైట్ మాస్టర్ వచ్చి చెప్తే ఓకే ఎంతైనా ఒక వీళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ అంతే, ఇదేదో పెద్దగా మేమేదో చేసినట్టు కాదు. బట్ వీళ్ళకి
నేర్చుకోవాలి. తర్వాత ఫైట్ చేసేటప్పుడు ఫైటర్కి దెబ్బ తగలకూడదు, న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు అమ్మాయి ఫైట్ చేసేటప్పుడు ఆ ఒక బాడీ పోస్చర్స్ అంతా బాగా చేయాలి, కామెడీగా ఉండకూడదు, ఇవన్నీ ఉంటుంది. సో చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి డే అండ్ నైట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే షీ వాజ్ వర్కింగ్ లైక్ 2 o'clock 3 o'clock in the morning. క్రెడిట్ గోస్ టు దెమ్. నిజంగా మీరు పిక్చర్ చూసిన తర్వాత తెలుస్తుంది నేనేం మాట్లాడుతున్నానని. నేను ఎందుకు ఈ సినిమాని ఇట్స్ ఎ స్పెషల్ మూవీ, సంథింగ్ స్పెషల్ ఎందుకు చెప్తున్నానని గ్యారంటీ మీకు అప్పుడు అర్థమవుతుంది. ఈ వార్తలంతటితో సమాప్తం.